ఆమేన్ ఆమేన్ ఆమేన్. మంచండి ఆదికాండం 16 అధ్యాయం 8 వచ్చిన చదువుదామండి. 16:8 చదవమ్మా పాప. శారయి దాసివైన హాగరు సారాయి దాసివగా హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడి నుండి వచ్చితివి? ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది ఏమన్నాడు? సారాయి దాసివగా హాగరు ఆ, ఎక్కడి ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందున అది అది ఆ, నా యజమానురాలైన ఆ. శారయి యొద్ద నుండి పారిపోవచ్చున్నానెను. అది చాలండి. ఇదంతా తెలుసుకున్న స్టోరీ తెలిస్తే మీకు క్లియర్గా అర్థం ఉంది. అబ్రహాము గారికి ఇంకా సంతానం కలగకపోతే ప్లాన్ బి ఇస్తుంది. ఎవరు? షారా. ఏంటి ప్లాన్ బి? హాగర్ని పెళ్లి చేసుకున్నానా, ఆమె వలన నువ్వేంటి సంతానం. ఆయన సంతోషంగా ఒప్పుకుంటాడు. ఆయన ఎవరు? హాగర్ కూడా అమ్మయ్య ఎలాంటి స్టేటస్ పెరిగిపోయింది నేను అన్నాడు. కానీ ఎప్పుడైతే ఆమె గర్భవతి అని తెలిసిందో ఎవరికి? హాగర్కి. యజమానురాలంటే చులకన భావం స్టార్ట్ అయింది. ఎందుకు? నువ్వు చేయలేదు నేను చేశానా, సిగ్గులేదు అనుకున్నది అనమాట మనసులో. అయితే ఇద్దరు ఆడవాళ్ళు ఒక ఇంట్లో కలిసి ఒకే పోస్ట్లో ఉండలేరు. పోస్టులు డిఫరెంట్ అయితే పర్లేదు కానీ ఒకే పోస్ట్లో ఉండలేరు, ఉన్నారనమాట. అందుకని ఇద్దరి మధ్య జలసీ వచ్చింది. ఆ హాగర్ని ఏం చేస్తుంది? ఆ శారా వెళ్ళగొడుతుంది. ఆమెను బాధ పెట్టినందున పారిపోయిందని చెప్తారు. పారిపోతే ఒక దగ్గర స్ట్రక్ అయితే ఎడారిలో పడిపోతాడు. ఆమె వాళ్ళ కుమారుడైనా ఎవరైనా ఇష్మాయేల్ కదా ఉంటే అప్పుడు దేవదూత లేక దేవుడు వచ్చి అడుగుతాడు ఏమని. ఇప్పుడు క్వశ్చన్ అదే 8th verse. ఏంటి చదువు ఇప్పుడు? సారాయి దాసువైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు? ఈరోజు ప్రశ్న కూడా మనకు అదే. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు కదా. ఎక్కడి నుంచి వచ్చినావు? నువ్వు తల్లి గర్భం నుంచి వచ్చినావు, అంతేనా? ఎక్కడికి వెళ్తున్నావు? మనలో కొంతమంది జవాబు లేదు. ఈ హాగర్ కూడా జవాబు లేదు. జవాబు చెప్పిందో చూడండి ఒకసారి. అది చదువుమా. అది నా యజమానురాలైన సారాయి యొద్ద నుంచి పారిపోతున్నానా నేను. ఎక్కడికి తెలియదు. సో దేవుడు ఏమన్నాడంటే సారాయి దాసివైన హాగరు ఎక్కడి నుంచి వచ్చినావు, ఎక్కడికి వెళ్తున్నావు కదా. ఈరోజు మార్నింగ్ దేవుడు జూన్ నెల ఫస్ట్ సండే దేవుడు అదే. ఎక్కడి నుంచి వచ్చినావు, ఎక్కడికి వెళ్తావు? ఎక్కడి నుంచి వచ్చావు? బైబిల్ నుంచి కొన్ని మీకు చెప్తాను. సెకండ్ పార్ట్కి ఫస్ట్ పార్ట్కి ఆన్సర్ ఇచ్చింది సారాయి. మా హాగర్ సారాయికి పారిపోతుంది అంది. కానీ సెకండ్ పార్ట్ ఆ క్వశ్చన్లో సెకండ్ పార్ట్కి మాత్రం ఏం చేయలేదు? ఆన్సర్ చేయలేదు. నో ఆన్సర్. ఎందుకో చెప్పు? ఆన్సర్ లేదు కాబట్టి. నీకుందా ఆన్సర్? ఎక్కడికి వెళ్తున్నావు? నీకుందా ఆన్సర్ కరెక్ట్గా ఫర్మ్గా? లేకపోతే ఈమెలాగా నువ్వు తర్జన భర్జన అవ్వాలి కదా. కొంతమందికి ఆన్సర్ దొరకదు. ఏమైనా ఎక్కడికి వెళ్ళుచున్నావు? ఒకవేళ మరణం వస్తే, ఒకవేళ అంత్యదినమైతే నీకు ఎక్కడికి వెళ్ళుచున్నావు కదా. నేను ఒక మొదటి ప్రశ్న చెప్తాను. ఎక్కడి నుంచి వచ్చావు మనం? తల్లి గర్భం కదా. 139వ కీర్తన 13 వచ్చినాం. 139వ కీర్తన 13 వచ్చిన చదవండి ఏమన్నా. 13 నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. చదవండి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. అబ్బా, దేవుడంట మనల్ని ఏం చేశాడు? తల్లి గర్భంలో నిర్మించాడంట. తెలుగు ఇంగ్లీష్ చదవమా. 139:13. For you formed my inward parts. You knitted me together. కాదు, నిట్టెడ్ కదా. KNITT. నిట్టింగ్ అనేది తెలుసా ఎవరికన్నా? ఇది తగ్గించండి ఫ్యాన్. నిట్టింగ్ అనేది తెలుసా ఎవరికన్నా? నిట్టింగ్ అంటే ఏంటి అసలు? ఉలన్ ఒక్కొక్క ముడి వేస్తుంటారు కదా. మీరు నిట్టింగ్ ఎప్పుడైనా చూసారా? ఒక్కొక్క ముడి వేస్తుంటారు, ఒక్కొక్క పార్ట్ చేస్తుంటారు, ఒక్కొక్క డిజైన్. దేవుడు అట్లా చాలా జాగ్రత్తగా మనం ఏం చేశాడంట? నిట్ చేశాడు. KNIT. మనం అనుకుంటాం మనకు తెలియదు అసలు లోపల ఏం జరుగుతుంది. తల్లి గర్భంలో ఏం జరుగుతుంది తెలుసా? మొన్న మా మిస్ స్కానింగ్కి వెళ్ళాం. ఎదుగదిగదిగా కాళ్ళు అన్నాడు, ఎదుగదిగదిగా చేతులు అన్నాడు. అది నేను అర్థం చేసుకున్నప్పుడు వెళ్ళిపోయింది. అది ఇదిగదిగదిగా తలకాయ అన్నాడు డాక్టర్ అన్నాడు కదా. ఆమె
ఎదుగెదుగెదుగా ఆయన ముఖం అన్నాడు, నేను నా ముఖం అనుకున్నాను నేను. ఎందుకు ఏం అర్థం కాలే. అంతే. అంటే వాళ్ళు చదువుకున్నారు కాబట్టి ఆ ఎడ్యుకేషన్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి అది దే నో ఇట్. మనకేంటి అవన్నీ ఇది బ్లాక్ అండ్ వైట్లో ఉంది. అది ఇది అంటే కనిపించిందంటే కనిపించింది అన్న, సంథింగ్ లైక్ అరుంధతి నక్షత్రం అన్నాడు. కానీ బయలు చెప్తాడ హీ గాడ్ నిట్ మీ అంట. నిట్ అంటే అల్లాడు అనమాట. మళ్ళీ ఒక్కొక్క పార్ట్, ఒక్కొక్క అవయవం, ఒక్కొక్క దాన్ని ఏం చేశాడు దేవుడు స్లోగా ఫామ్ చేశాడు. చూడ అసలు మన బాడీయే పెద్ద విచిత్రం అండి కదా. మన బాడీ ఫంక్షనే పెద్ద విచిత్రం అన్నాడు. మన బాడీ ఎట్లా ఫంక్షన్ అవుతుందో, మన బాడీ ఎట్లా దాని ఆరోగ్యం కాపాడుకుంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? 97 ఎంత మన నార్మల్ టెంపరేచర్ అంతా 98.2 అది ఎట్లా మెయింటైన్ అవుతుంది ఎప్పుడైనా ఆలోచన చేశారా? అది అట్లనే ఉంటుంది అన్నమాట, కాన్స్టెంట్గా ఉంటుంది. అది దాటితేనే ఏమనుకుంటాం, అది ఏదో ఇన్ఫెక్షన్ ఉంది. మన బాడీ ఎట్లా మెయింటైన్ చేస్తుంటుంది. నువ్వు నీళ్ళలో దిగినా, చలికాలమైనా వర్షాకాలమైనా, చలిలో సస్తున్నా ఏమవుతుంది మెయింటైన్ చేస్తున్నాడు మన బాడీ. లేకపోతే మనిషి అవుట్ కదా. చూసా ఎంత విచిత్రం. అదే సింపుల్ అనమాట. 6 లీటర్ల రక్తాన్ని దేవుడు ఏం చేస్తారు రోజుకి, అది పంపింగ్ చేస్తుంటారు. ఏది రోజు పంపు చేసి నాకు అలసట వస్తుంది, ఒక క్యాజువల్ లీవ్ పెట్టింది అనుకో, మనిషి చేసిన ప్రతి పంపు కూడా ఏమవుతుంది, ఖరాబ్ అయిపోద్దా? ఒక టైం వచ్చింది అదేమవుతుంది. కానీ దేవుడు చూసారా, గాడ్ హెస్ మేడ్ ఎ సో మచ్ ఆఫ్, అంత శ్రద్ధగా అల్లినాడు అనమాట, లేక నీట్ చేశాడు. యెషయా తీయమ్మా, యెషయా గ్రంథం 44వ అధ్యాయం, యెషయా గ్రంథం 44వ అధ్యాయం మరి 2వ వచనం చూద్దాం. 44:2 చదువుతావా? 44:2 చదువు. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి ఇంగ్లీష్ చదువు. Thus says the Lord, who made you, who formed you from the womb. ఫార్మింగ్ అంటే దానికి ఒక రూపం ఇచ్చాడు, ఒక రూపం, ఒక షేప్ ఇచ్చాడు. దేనికి? ఆ పిండానికి కదా. ఒక చిన్న అవయవ, ఒక చిన్న సెల్కి ఒక రూపం ఇచ్చాడు. అసలు మన బ్రతుకు స్టార్ట్ అయ్యేది ఒక చిన్న సెల్తో. సెల్ అంటే నా టెలిఫోన్, ఆ సెల్ కాదు, ఒక కణం కదా, దాంతో స్టార్ట్ అయింది. దేవుడు దాన్ని ఎట్లా చేస్తాడంటే మనకు ఒక కలర్, ఒక హెయిర్, ఒక చూపు, అసలు ఇక అవయవాల నిర్మాణం చూస్తే విచిత్రం అనిపిస్తున్నాడు కదా. అండ్ మనలోకి ఒక ప్రోగ్రామ్ రాసి పెట్టాడు మనలోనే. ఏం ప్రోగ్రామ్ తెలుసా? ప్రతి దానికి ఒక ప్రోగ్రామ్ రాశాడా లేదా? 13-14 ఇయర్స్ రాగానే మీసాలు గడ్డలు రావాలి, ఒక ప్రోగ్రామ్ కదా. అమ్మాయిలు మెచ్యూరాలి, ఒక ప్రోగ్రామ్. మన ఇష్టం మీద అవన్నీ ఆధారపడవు. ఒక ఏజ్ రాగానే మళ్ళీ ముసలితనం వచ్చేస్తుంది, అదొక ప్రోగ్రామ్. నీకు ఇష్టమున్నా లేకపోయినా ఏమైనా ప్రోగ్రామ్ రాశాడా? ఇప్పుడు మన అబ్బాయిలు నాకు కోడింగ్ వచ్చు అనుకుంటాడు, రొమ్మని తెలుసుకుంటారు. దేవుడు ఏంటి ఎప్పుడో కోడర్స్ రాసి పెట్టాడు. ఎక్కడ? మన బాడీలో. ఈ సృష్టి కూడా కోడింగ్ ఉంది కదా, దానికి ఒక ప్రోగ్రామ్ ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు ఎండాకాలంలోనే వస్తాయి మ్యాంగోస్, ఎందుకు? దాని ప్రోగ్రామ్ అది. వేరే కాలంలో అన్నీ గలీజ్ ఉంటుంది, వస్తాయి. కానీ ఎందుకు చెప్తున్నా అంటే చూడు, మన దేవుడు ఎంత చక్కగా మనల్ని నిర్మించాడు కదా. అంత చక్కగా నిర్మించిన దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు చూడండి. ఇంకో వచనం చూద్దాం. కీర్తన 22వ అధ్యాయం 9వ వచనం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం చూస్తావా? నేను వాక్యం చూద్దాము. 22:9 చదవమ్మా. 22:9. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. నేను నా తల్లి వద్ద సన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. లేక ఇచ్చితివి. చూడు అంత విచిత్రం. సో మనం ఎక్కడి నుంచి వచ్చాం? మన తల్లి గర్భం నుంచి వచ్చినాం. మనం ఏమన్నా తలగైతున్నాయి, యవనస్తులు అనకూడదు. నన్ను ఎవడు కనమన్నాడు, ఇవన్నీ పిచ్చి మాటలు. దయ్యం నీ ద్వారా పలికిస్తున్న మాటలేని కదా. నీకు ఆ విషయం అడగటానికి ఏంటి పర్మిషనే లేదు, ఆ అక్కే లేదు, నో నీకేం లేదు, అసలు అవసరమే లేదు కదా. అనవసరంగా మనం దేవుని ఎక్కిరించినట్టు అవుతాం, టీజింగ్ గాడ్ ఆర్ మాకింగ్ గాడ్ కదా. ఇదండి ఫస్ట్ పార్ట్ జవాబు ఏంటంటే, మనము ఎక్కడి నుంచి వచ్చాం? తల్లి గర్భం. మీ మమ్మీ ఎంతో కష్టపడి ప్రయాసపడి కనిందనమాట, లేక నిన్ను ప్రసవించిందనమాట. 9 months. చాలా కష్టమా, ఈజీయా?
కష్టమా ఈజీయా? ఎన్ని డాక్టర్ అంటాడు వంకాయ తినద్దు, ఇంకేమండి అవి తినద్దు. పిల్లల కోసం ఏం చేస్తామే? మానేస్తుంది. అవునా కదా? ఈ రోజు నుంచి నువ్వు ఈ ట్యాబ్లెట్ అన్నీ వేసుకోవాలి, లేక ఇంజక్షన్లు వేసుకోవాలి. మనకి ఇష్టం లేకపోయినా ఏంటి? చూడు నీకోసం ఎంత ప్రయాసపడిందో మీ అమ్మ కదా, నీకోసం ఎంతగా ఆమె ఎంతగా తగ్గించుకుందో, ఎంతగా అబ్బా. మీకు తెలుసా నెల పెరిగే కొద్దీ బాడీ కడుపు ఏముంది, వెయిట్ ఎక్కువైపోతుంది, దాన్ని మోసుకుంటూ తిరగాలి కదా, భరిస్తుంది. నిద్ర పట్టదు, కడుపుతూ ఉంటే నిద్ర పట్టదు. మధ్య మధ్యలో కిక్స్ కూడా కొడతాయి, 5 నెలల కిక్స్ అనమాట లోపల నుంచి. కిక్స్ అంటే తన ఇట్లా కదా తంతనం, ఇట్లా అంటే తిరుగుతుంది, తంతం కాదు, తగులుతుంది అనమాట బాడీకి. అవన్నీ భరిస్తుంది. డెలివరీ అయిపోయిన తర్వాత బాబుని లేక పాపను చూడగానే అవన్నీ 9 నెలలు అన్నీ ఏమైపోతాయి? సంతోషంగా మారిపోద్ది అనమాట. అవునా కదా? అన్నీ మర్చిపోద్ది. నడుము నొప్పి, ఎందుకంటే స్టమక్ ఇట్లా బల్జింగ్ రాగానే ఈ వెన్నుపూస మీద ఏం పడుతుంది? వెయిట్ పడుతుంది. అది భరించలేక నడుము నొప్పి. సో నీ తల్లి నువ్వు ఎంతో గౌరవించాలి, ఆనర్ చేయాలి, ఆమెకు ఎంతో మర్యాద ఇవ్వాలి, ఆమెను అమర్యాదగా ట్రీట్ చేయాలి. ఎంతో కష్టపడి నువ్వు ఈ లోకంలోకి వచ్చావు, ఆమె ఎంతో ప్రయాసపడింది. నువ్వెంత నీ బతికంత అనకూడదు కదా, అనకూడదు. కొంతమంది ఈ రోజుల్లో అమ్మా నాన్నలు సరిగా ఏం చేయరాలు? గౌరవించడం. చాలా బ్యాడ్, శాపగ్రస్తులు వాళ్ళు. అండ్ దేవుడు వాళ్ళు అడుగుతారు, నిన్ను ఎవరు కనబడినా మూర్ఖంగా మాట్లాడదు. మాట్లాడతా? దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అది. దేవుడిని అడుగుతున్నాను. యాక్చువల్గా మన బ్రతికేంటి? అంతలో కనిపించి అంతలో మాయమే ఆవిర్లు అంటారు. నేను దేవుడిని అడిగే ఏం లేదు, దమ్ము లేదు, అసలు నువ్వు నిలబడటానికే హక్కు లేదు. చూసా, సారాయి దాసివైన హాగరు ఎక్కడి నుంచి వచ్చితివి? ఎక్కడి నుంచి? మనకు దొరికిన జవాబు మనందరం తల్లి గర్భం నుంచి ఉద్భవించాలి కదండి. రెండో పార్ట్కి వస్తాను. నెంబర్ 2 ఏంటి? వెర్ ఆర్ యూ గోయింగ్? అంతేనా? ఎక్కడికి వెళ్తున్నావు? దేవుడు ఏమన్నాడు? వెర్ ఆర్ యూ గోయింగ్? సరే వచ్చినావు, సరే ఎక్కడికి వెళ్తున్నావు హాగరు అంటే ఆమెకు జవాబు లేదు. దేవుడు నన్ను కూడా ఇదే రోజు అడుగుతాడు, ఎక్కడికి వెళ్తున్నావు? నీ గమ్యం ఏంటి? ప్రభు దగ్గరికి వెళ్తామన్నా నిరీక్షణ నీకుందా? ప్రభు దగ్గరికి వెళ్తామన్న హోప్ నీకుందా? ఏ క్షణానైనా నీకు జరగకూడని జరిగితే నీకు హోప్ ఉందా? నీకు నిరీక్షణ ఉందా? ఎస్, దేవుని దగ్గరికి వెళ్తాను, ఏం పర్వాలేదు. కొంతమంది అంత కర్మ అండి, కర్మ ఎట్లా రాస్తే అట్లా, కర్మ లేదు బర్మ లేదు. నువ్వు ఇక్కడ తీసుకొని ఒక చిన్న నిర్ణయం ఏం చేస్తుంది? ఎక్కడికి వెళ్తావో నిర్ణయిస్తుంది, గమ్యస్థానం చూస్తుంది. రైల్వే స్టేషన్కి వెళ్ళి ఏం చేస్తావు? నువ్వు ఎక్కాల్సిన బండి ఎక్కుతావా? ఏ బండి వస్తుంది ఎక్కుతావా? కర్మ అండి ఇక్కడ నిలబడితే నాకు కర్మ లాక్కపోద్ది అనుకోకు. నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉన్నా మంచిగా తయారు చేస్తున్నా సెకండ్ బెడ్ స్టేషన్, అక్కడనే ఉంటావు. ఏదో ఒక బండి ఏం చేయాలి? నీవు వెళ్ళాల్సిన గమ్యస్థానం ఎక్కాలి, అప్పుడే దాన్ని ఏం చేస్తావు? రీచ్. అది కూడా రైట్ ట్రైన్ ఎక్కాలి. రైట్ ట్రైన్ ఎక్కాలా? రైట్ ట్రైన్ ఎక్కాలి, రైట్ టైంలో ఎక్కాలి. అది వెళ్ళిపోయిన తర్వాత బాయ్ అని చెప్పినప్పుడు నువ్వు ఎక్కకూడదు, పరిగెత్తి ఊరుకోద్దు. ఎందుకు ఎత్తున్నా అంటే చాలామందికి జవాబు ఎవరు? వేర్ ఆర్ యూ గోయింగ్? వేర్ ఆర్ యూ గోయింగ్? మనం ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి పోతున్నాం? ఇంతకీ నాకు చెప్పండి, మనం ఎక్కడ పోతున్నామో ఇక్కడే తెలుస్తుందా? ఆలోచన చేసి చెప్పండి. ఇప్పుడు నేను డమాలమన్నా అనుకో, ఎక్కడ పోతున్నా నాకు తెలుస్తుందా తెలియదా? అలా చెప్పండి. ఎవరు చెప్పట్లేదు, భయం వేస్తున్నారే నాయన. పొద్దున వస్తే దయ్యం, అదేమంటారు, పోతావు గీతావు అన్నాడు. అలా ఇవన్నీ రియాలిటీ కదా, రియాలిటీ. మనం ఏదో ఒక రోజు ఏం చేయాలి, దాన్ని ఒక రోజు ఫేస్ చేయాలి. చెప్పు, ఎక్కడ పోతాం తెలుస్తుందా? ఇక్కడ తెలియదా? అంతే, అక్కడ పోయిన తర్వాత తెలుస్తుందా? ఎక్కడ తెలుస్తుంది? ఇక్కడే తెలుస్తుందా? అలా చెప్పడమ్మా, తెలుస్తుంది. ఎట్లా తెలుసు? మన విశ్వాసాన్ని బట్ట. దేని బట్టి? చూసారా, చాలా మంది జవాబు తెలియదు. ఎట్లా తెలుసు మనకు గమ్యస్థానం? బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి స్టడీ చేద్దాం మనం కదా.
ఎందుకంటే ఇది అల్టిమేట్ అనమాట. ప్రతి సమస్యకి ఎక్కడుంది జవాబు? దేని వాక్యం. ఇక్కడితో ఈ జీవితం అయిపోలేదు, గుర్తుపెట్టుకో నువ్వు కదా. ఇక్కడితో అయిపోయిందా? లేదు, అసలు జీవితం అక్కడ ఉందా. ఇక్కడితో అయిపోతే మనకి భక్తి, ఈ పస్తులు పండటం ఎన్ని, పత్యం చేయడం ఇవన్నీ ఏంటి అనవసరమే. ఇక్కడ ఇంకా అంతే. కానీ లైఫ్ ఆఫ్టర్ డెత్, మరణం తర్వాత నీకేముంది? అసలు జీవం ఉంది, అసలు బ్రతుకుంది. దానికోసం ఇక్కడ సిద్ధపాటు జరుగుతున్నాం కదా. ఇట్ ఇస్ లైఫ్ ఆఫ్టర్ డెత్. మనం వేర్ ఆర్ యూ గోయింగ్ అని దేవుడు అడిగాడు అనుకుని ఈరోజు ఏం చెప్తాం? ఎక్కడికి వెళ్తున్నావు సారా? ఎక్కడికి వెళ్తున్నావు సారమ్మ అని అడిగాడు కదా దేవుడు. ఏం చెప్పాలమే? ప్రభువా ఎక్కడో చూడకపోతున్నా అన్నద్దు. మరి ఏం చెప్పాలి? నేను నీ దగ్గరకు వస్తున్నా ప్రభా చెప్ప. అది కదా. ఎంతమంది చెప్పగలవండి ధైర్యంగా? నీకు ఇన్సూరెన్స్ ఉంటే చెప్పగలవు. నేను కొన్ని మాటలు చెప్తా, చూడండి ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథం తీయండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం, ఎక్లిసియాస్టిస్ చాప్టర్ 3 20th verse. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 20 వచనం, 3:20 చూస్తావా? సమస్తము ఒక్క స్థలమునకే పోవును. చదువు. సమస్తము మంటిలో నుండి పుట్టెను. సమస్తం మంటిలో నుండి పుట్టెను. సమస్తము మంటికే తిరిగిపోవును. చదువు. నరుల ఆత్మ పరమునకెక్కిపోవునో లేదో. నరుల ఆత్మ పరముకి ఎక్కిపోవునో లేదో. మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను. సొలొమోను అన్నాడు, నాకు కూడా తెలియదు అన్నాడు. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసరా? తెలీదా? తెలుసు. మృగముల ప్రాణం ఎక్కడ పోతుంది చెప్పు? గాల్లో కలిసిపోతుంది. మృగముల ఆత్మ అన్నాడా? కాదు, మృగముల తర్వాత నరుల ఆత్మ అది ఎక్కడ పోతుంది? పరమునకు ఎక్కిపోనో లేదో తెలియదు. తెలుసుకోవచ్చా లేదా? తెలుసుకోవచ్చు. దేవుడు ఆ వెసులుబాటు ఇచ్చాడు దేవుని వాక్యం ద్వారా కదా. దెర్ ఇస్ లైఫ్ ఆఫ్టర్ డెత్. గుర్తుపెట్టుకోను, మరణం తర్వాత జీవం ఉంది. మరణం తర్వాత చాలా జీవం ఉంది. దాన్నే పరలోకం అంటాం, దాన్నే హెవెన్ అంటాం, దాన్ని ఏమంటాం? నిత్య జీవం అంటాం కదా. దెర్ ఈజ్ లైఫ్ ఆఫ్టర్ డెత్. చాలామంది తెలియదు, ముఖ్యంగా వేరే వాళ్ళకి. మనకు తెలుసా? వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏదో అంటే గాల్లో కలవట్లేదు. దెర్ ఇస్ లైఫ్ ఆఫ్టర్ డెత్. మీరన్నా సార్ మీరు చూసొచ్చారా? కాదు, చూసొచ్చినోడు చెప్పాడు. ఎవరైనా? యేసయ్య. అది ఒకసారి చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. యోహాను సువార్త జాన్ చాప్టర్ 5:28 చదవాలి. జాన్ చాప్టర్ 5:28. దీనికి ఆశ్చర్యపడకుడి. యోహాను సువార్త తీసారు అందరు తీయండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 28. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది. ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు. అలా వినండి. ఎక్కడ ఉన్న వాళ్ళు? సమాధుల్లో ఉన్నవారు ఆయన శబ్దం. ఎట్లా సమాధుల్లో ఉన్న వాళ్ళు ఎవరమ్మా? ఆయన శబ్దం ఎట్లుంటావా? అదేనా సమస్య? సమాధుల్లో తప్పు రాశాడు ఏంటి? సమాధుల్లో ఉన్నవాడు ఆయన శబ్దం విని చదువు. మేలు చేసిన వాడు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. లైఫ్ ఆఫ్టర్ డెత్. ఇంతకు మన సమస్య పరిష్కారం కాలే. సమాధుల్లో ఉన్నవాడు ఆయన శబ్దం వింటారంట. ఎట్లా? సమస్యనే కదా. సమాధిలో చనిపోయినాడు కదా. లేక కొన్ని రోజులు కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయినాడండి మన వాళ్ళు. మళ్ళా లేస్తారంట. అదే కదా బైబిల్ చెప్తుంది. అది దీనికి ఆశ్చర్యపడకండి అన్నాడు. డోంట్ బీ అస్టానిష్డ్ అన్నాడు కదా. అస్టానిష్డ్ అన్నాడా? ఎందుకు? ఎట్లా వింటాడు వాళ్ళు? ప్రోగ్రామ్ వేస్తాడా? ఏం ప్రోగ్రామ్? ఏమో ఆడియో ప్రోగ్రామ్. ఎట్లా వింటాడండి? అంటే అక్కడ ప్రభు వచ్చినప్పుడు బూర ఊతారట, ట్రంపెట్. అది విని ఏం చేస్తారంట? సమాధిలో ఉన్న వాళ్ళు లేదు. ఎట్లా అది? దట్స్ మిస్టరీ. కానీ బైబిల్ చెప్తుంది కాబట్టి నేను నువ్వేం చేయాలి? గుడ్డిగా నమ్మద్దు. బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం 7 మార్లు పుటం వేయబడిన
వెండి అంత పవిత్రమైనది దేవుని బైబిల్. మన మాటలు ఇవాళ అవునంటే రేపు నో 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 సారీ అన్నాం. కానీ దేని వాక్యం ఏంటి? అట్లా కాదు. 7 మార్లు పుటం వేయబడిన ఏంటి పవిత్రమైన వెండి కన్నా పవిత్రమైన ఏది? దీనికి ఆశ్చర్యపడకండి. ఆయన శబ్దం విని మేలు చేసిన వారు అనగా యేసయ్య కలిగిన వారు లేచి ఏం చేస్తారంట? జీవం పొందుతారు. చూస్తారా? కీడు చేస్తాడు. నరకంలోనే పాపంలో నుండి అందులోనే ఉండి తన జీవితాన్ని మార్చుకొనని వాడు కూడా లేస్తాడు. ఎక్కడికి వెళ్తాడు? తీర్పు అంటే జడ్జ్మెంట్. నాకు నరకం కదా. దెర్ ఇస్ లైఫ్ ఆఫ్టర్ డెత్. అది నేను చెప్పాల్సిందా? జీవం ఉంది కదా, దానికోసం నువ్వు నేనేం చేయాలి? సిద్ధంగా ఉండాలి. మనకైనా జంతువులు కూడా వస్తాయి మనతో. నేను ఒక వీడియో చూస్తున్నా, కుక్కలు పట్టుకొని పోతుంది ఒక పరలోకం. అది ఫేక్, అది ఏమంటారు, అది ఫాల్స్ ప్రీచింగ్ కదా. కుక్కలు ఉన్నాయా? కుక్కలు మాంత్రికాలు బయట ఉంటారని చెప్తుంది బైబిల్. కుక్కలు అంటే ఈ కుక్కలు కాదు, కానీ కొంతమందికి పిచ్చి అంతా ఎక్కిందంటే తలకి, వీళ్ళు కుక్కలు కూడా అక్కడ తీసుకుపోదాం ప్రయత్నం చేస్తారు. ఎక్కడికి? కాదు, మనమే మనుషులే అక్కడికి వెళ్ళేదండి కదండి. ఒకరోజు రాబోతుంది, సమాధులను వారు లేచి ఒకవేళ ప్రభుని తెలుసుకుంటే వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్తారు, లేకపోతే ఏమవుతారో నరకం కదా. నువ్వు కూడా అంతే. చనిపోయిన ఏం కార్యం కంగారు పడేవాడు. ఒకరోజు ఏం చేస్తాడు? ప్రభు నిన్ను లేపుతాడు. అవునా? ఎస్, చెప్తాడు. నిజం, అది నిజం అన్నాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా కదా. ఇంకో మాట చూద్దాం చూడండి. యోహాను సువార్త 11:25 జాన్ చాప్టర్ 11:25 చూడు. యోహాను సువార్త 11:25. అందుకు యేసు 11:25 దొరికిందా అందరికి? దేని వాక్యంలో 11:25. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే నా యందు విశ్వాసముంచువాడు. చూడు, పునరుద్ధానమును జీవమును నేనే. చదమ్మా. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. అరేవా, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. అదేంటిది? విశ్వాసం ఉంచి చనిపోయినాడు తిరిగి లేస్తాడంట. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికి చనిపోడు అంటే అర్థం ఏంటి? యేసయ్య ఇప్పుడు వచ్చాడు అనుకోమ్మా, మనందరం ఏమవుతాం? చచ్చిపోం. మరి ట్రాన్స్ఫార్మ్ అవుతాం కదా. మనం మార్పు చెందుతాం, మన బాడీ మార్పు చెంది ప్రభుని వెళ్ళిపోతాం. బ్రతికున్నాం, చచ్చిపోలే మనం, ఇట్లా వెళ్ళిపోతాం. మనకన్నా ముందు చనిపోయిన వాళ్ళు సమాధిలో వాళ్ళు ఏమవుతారంట? తిరిగి లేస్తారు. నేను అన్నారు కొంతమంది, మేము ఇవన్నీ నమ్మమండి, ఇవన్నీ ఫేక్ లాగా ఉన్నాయి, ఏఐలో తయారు చేసుకొచ్చారా అని. దేని వాక్యం కదా. అన్నీ పోతాయి, దేని వాక్యం మాత్రం ఏంటంట? పేతురు పత్రిక తీయసారి. ఒకటి 24 చదువు. మొదటి పేతురు 1:24. 1 Peter chapter 1:24 చదువమ్మా. సర్వశరీరులు దొరికిందా? పేజ్ నెంబర్ 214. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు. సర్వశరీరులు అంటే ఎవరు? మనమే, ఇంకెవరు కదా. గడ్డిని పోలి ఉన్నారు. చదువు. వారి అందమంతయు గడ్డిని పోలి ఉన్నారంటే గడ్డి లాగా ఉన్నామంట. అంటే పొద్దున్న గడ్డి ఎట్లుంటది? ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి పువ్వు ఎట్లుంటది? ఫ్రెష్గా ఉంటుంది మార్నింగ్, తర్వాత రాలిపోద్ది. అట్లా ఉందంట. అదేని మన అందం, బ్యూటీ. ఎన్ని మరుగులు దిద్దాం దీనికి కదా. కొంతమంది అయితే వేలు ఖర్చు పెడతారు, దానికి ఒక బాక్స్ పెట్టుకుంటారు, దానికి ఒక అల్మారా పెట్టుకుంటారు. సర్వశరీర అందమంతయు ఏంటంట? గడ్డి పువ్వు వలె ఉంది. చదువు. గడ్డి ఎండును దాని పువ్వును రాలును. అయితే అది ఎండలైంది. అయితే ప్రభువు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. ఆమేన్. గడ్డి ఎండిపోద్ది, పువ్వు కూడా రాలిపోద్ది. కానీ దేవుని వాక్యం ఏంటి? ఎప్పటికి ఉంటుంది.
చూసావా, మనం ఉన్నా లేకపోయినా దేవుని వాక్య మాటలు నమ్ము, నీకు ఆశీర్వాదం. దేవుని మాటలు నమ్ము, నీకు కృప కదా. మనం లేస్తాం. దెర్ ఇస్ లైఫ్ ఆఫ్టర్ డెత్. మరణం తర్వాత జీవం ఉంది. లైఫ్ ఆఫ్టర్ డెత్. మన రోగాల రోజులన్నీ ఇక్కడికి అయిపోతాయి. మన సమస్యలు ఇక్కడే. అక్కడ ఏడుపు, పండ్లు కొరట అన్నీ ఏముండదు, నరకంలో ఉంటుంది అవన్నీ కదా. ఎస్ ఏమండి. తర్వాత ఇంకో మాట చూడు, సామెతలు 12:28 వచ్చి చదువుదాం. రెడ్ పెన్సిల్ తెచ్చుకోండి ఈసారి నుంచి. 12:28 సామెతలు 12:28. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. నీతి మార్గం ఏమున్నాయంట? జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. అది నీతి మార్గంలో ఏముందంట? జీవం ఉంది. అది దాని త్రోవలో ఏం లేదు, మరణము లేదు. చూడు ఇంత మంచి మాట రాశాడంటే దేవుడు మన కోసం. అవును, చూసావా? చూడు, ఒక పరమనున్న జీవ మార్గం నడుచుకో బుద్ధిమంతుడంట. చూడోసారి ఇది 15:24 15:24 చాలా ఇంపార్టెంట్ బ్యూటిఫుల్ వర్స్ అమ్మా. చదవండి అందరు తీయండి. క్రిందనున్న పాతాళమును తప్పించుకోవలెనని. క్రిందనున్న పాతాళం నరకం. క్రిందనున్న పాతాళమును తప్పించుకోని వల్లని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. తప్పించుకుంటాడు. దేన్ని? పాతాళము. నరకం తప్పించుకున్నాను. క్రిందనున్న పాతాళం తప్పించుకోలేను. బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట? పరమునకు పోవు జీవ మార్గము సంగతి. అదే సంగతి. క్రిందనున్న పాతాళం తప్పించుకున్నావా? ఇదిగో సారాయి దాసుని ఆగరు. ఎక్కడి నుంచి వచ్చితివి? ఎక్కడికి వెళ్ళొచ్చున్నావు కదా. దెర్ ఇస్ లైఫ్ ఆఫ్టర్ డెత్. ఇంతకీ మరి అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలండి కదా? మనం తెలియాలి కదా. అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి? నయాగ్రా జలపాతం అని చూసారా మీరు ఎప్పుడన్నా? చూడటం అంటే పిక్చర్స్ అంటే మామూలుగా ఫొటోస్ చూసారా? అవి కూడా చూడలేదా? ఫొటోస్ చూసారా? అక్కడికి వెళ్ళొచ్చా మనం? వెళ్ళొచ్చు, దాన్ని ఏముంది. వెళ్ళాలంటే ఏం చేయాలి? కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అలాగే పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవి మీట్ అయితే వెళ్ళొచ్చు. అంతే కదా. ఐఏఎస్ చదవచ్చా? అందరం చదవకూడదు. కానీ ఐఏఎస్ అంటే జపం చేస్తావు కదా. మరి ఏం చేయాలి? చదవాలి. దాని కండిషన్స్ మీట్ కావాలి. అవునా కదా. కొంతమందికి యాంబిషన్ ఉంటుంది, అది అయిపోలే అది జపం చేసినంత మాత్రాన కాదు. దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి, కొన్ని షరతులు ఉన్నాయి, కొన్ని చదవాలి, కొన్ని వదిలిపెట్టాలి. మొన్న ఇది ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినాయి. ఏంటంటే JEE 5 టాప్ వచ్చాడు ఒక అబ్బాయి. వస్తే వాడిని అడిగినారు, బాబు ఏంటంటే నా సెల్ ఫోన్ వదిలేశాను, నా అవి టెలివిజన్ చూడటం మానేశాను, శ్రద్ధగా 16 గంటలు చదివాడంట. అమ్మ, ఈ స్టూడెంట్స్ని చూస్తుండే నాకు 1 గంట చదవాలంటేనే పియా అంటారు కదా. ఆడు 16 గంటలు చదివాడు. అంటే ఒక కండిషన్స్ మీట్ అయ్యాడు అనమాట. తాను ఏం చేసుకున్నాడు? డిసిప్లిన్ చేసుకున్నాడు, ఒక క్రమపరుచుకున్నాడు. తన మనస్సుని, తన జీవితాన్ని క్రమపరుచుకున్నాడు. అందుకనే ఏం చేశాడు? దానికి ఆ గురి కొట్టగలిగాడు. ఇండియాలో నాకు మంచి ర్యాంక్ వచ్చింది నాకు. ఇండియాలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాదు, ఇండియాలో కదా. చూసారా? సో పరలోకం వెళ్ళాలన్నా కూడా ఏం కావాలి? కొన్ని కండిషన్స్ మీట్ కావాలి, కొన్ని షరతులు మీట్ కావాలి. అప్పనంగా వెళ్ళిపోవడం లేదు కదా. నెంబర్ 1 కండిషన్, నెంబర్ 1 తెలుసా? ఏంటి చెప్పండి. క్రిస్మస్ డే అలా ఏంటి కండిషన్? నెంబర్ 1 చెప్పు. నేను పాపిని గ్రహించాలి. వెరీ గుడ్. నేను పాపిని గ్రహించాలి. యూ షుడ్ నో దట్ యు ఆర్ సిన్నర్. నువ్వు పాపి. ఎందుకు గ్రహించాలి? చాలామంది అనుకుంటారు నేను పాపం చేయలేదండి, మా నాన్న పెద్ద పాపి అనుకుంటాడు. మీ నాన్న సంగతి వదిలే, ముందు నీ సంగతి. నేను పాపిని అని ఏం చేయాలమ్మా? గ్రహించాలి. ఒకసారి చూడు. ప్రసంగి 7:20 చదువు. ప్రసంగి గ్రంథం ఇందాక తీసాం మనం, 7:20 వచ్చినాము. చూడమ్మా, దేని వాక్యం ఏం చెప్పి. పాపము చేయక మాట చూడు. ప్రసంగ పేజ్ నెంబర్ చెప్పమ్మా.
559. 559. పాపము చెయ్యక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. అది సంగతి. సో నేనేం గమనించాలి? పాపిని. మనలో 2 రకాల పాపం ఉందట. ఒకటేమో జన్మ పాపం ఉంది. తల్లి గర్భములో నుంచే మనం ఏమైపోయాం అంటే గర్భంలో పడడం పాపం కాదు, మరి ఆదాము నుంచి వచ్చేటువంటి ఏముందనమాట, పాప నేచర్ ఉందన్నమాట మనలో కదా. అది అందుకనే పాపిగా మారిపోయాం. సో నేను పాపిని గ్రహించాలి. ఫస్ట్ స్టెప్ ఐ షుడ్ నో దట్ ఐ యామ్ ఎ సిన్నర్. ఇంకో వచనం రోమాపత్రిక 3:10 చదవమా. రోమాపత్రిక 3:10 3:10 రోమాపత్రిక 3:10. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, అందరు తీసారా? 3:10. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు. ఈ భూమి మీద ఎవరు లేరంట? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ ఏమైపోయారు? అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన వారైరి. జాబ్ చేసుకునేవారా అయ్యాడా? కాదు. పనికి మాలిన అంటే అర్థం తెలుసా ఏందో? బైబిల్ కాబట్టి సాఫ్ట్ లాంగ్వేజ్ మాట్లాడుతుంది. అసలు తెలంగాణ అయితే ఏం చెప్పాలి? బేకారగాడైపోయాడట. ఎవరు? మనిషి కదా. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. దేవుని దృష్టిలో మనిషి అంట ఏంటి బేకార్గాడండి. అచ్చా, క్రిస్మస్ చేస్తున్నావా? నువ్వు చేసుకో, కానీ దేవుడి దృష్టిలో ఏంటి? పాపి అంటే నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టందే నువ్వు దేవుని దృష్టిలో ఎట్లన్నావు? పనికి మాలిన వాడన్నట్టు. నెంబర్ 1 ఏంటంటే నేను పాపినని నా అంతటి నేను రక్షించుకోలేను, నా అంతటి నేను పరలోకం వెళ్ళలేను, నా అంతటి నేను దేవుని చేరుకోలేను. నేను గ్రహించాల కదా. నెంబర్ 2 ఏం తెలుసా? ఎప్పుడైతే పాపి నేను గ్రహించానో నా పాపం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఎవరి దగ్గర? బాబా దగ్గర. ఏసై. ఎందుకు ఏసై దగ్గర? కరెక్ట్ చెప్పాడు. ఎందుకు ఏసై దగ్గర? ఆయన పాపం లేనివాడు ఒకడు. ఆయన పాపమును క్షమించే శక్తి ఆయనకే ఉంది. మనందరూ పోయి కిరణ్ అన్న నా పాపం క్షమించన్నాడు. ఆయన ఏమంటాడు? నాయన నాకే దిక్కు లేదు రా బాబు కదా, నేను నిన్ను ఏం క్షమించే, సారీ అండి. పెద్ద పెద్ద సేవకులు వాళ్ళ దగ్గర సార్ మా పాపం క్షమించాలన్నాడు. ఆయన ఏమంటాడు? సరే పాప క్షమాపణ ఎలా పొందాలో చెప్తాను, కానీ ఒక వ్యక్తి యొక్క పాపం క్షమించే ఏం లేదు నాకు శక్తి లేదు. మరి ఎవరున్నారండి ఈ లోకంలో? పాపము లేనివాడు ఆయన మాత్రమే క్షమించుకోండి. హెబ్రీ పత్రిక 7:20 చదువు. హెబ్రీ పత్రిక 7:20 చదవా? అందరూ తీయండి, ఒకరు చదవండి ఎవరన్నా. హెబ్రీ పత్రిక 7:20 చదవమా. 7:20 చదువు. మరియు కాదు 26 చదువు. సారీ 26. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపములో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఆయన ఏంటంట? పవిత్రుడు, హోలీ మ్యాన్. తర్వాత నిర్దోషి. ఎవరి సంగతి అది? యేసయ్య గురించి కదా. నిర్దోషియు, నిష్కల్మషుడు, కల్మషం లేనివాడు. తర్వాత పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఇది నాటిస్తున్నది. యోహాను సువార్త 8 తీయ ఒకసారి. యోహాను సువార్త 8 ఆయన అంటాడు, నాలో పాపం ఉందని మీరు ఎవడన్నా ఒక్కడు చెప్పండి రా అన్నాడు. అప్పుడు చెప్పలే, ఇప్పుడు చెప్పలే. చూడసారి. ఎనిమిదో అధ్యాయం 46. ఇది అండర్లైన్ చేయండి, అందుకని రెడ్ పెన్సిల్స్ తెచ్చుకోండి. 8:46, 8:46. నాయందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? సవా, నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించును? Who can prove that there is sin in me? అది అప్పుడు చేయలే, ఇప్పుడు చేయలే, ఇంకెప్పుడు చేయలేడు కదా. నాలో పాపం ఉంది.
ఎవడన్నా ఛాలెంజ్ చేయగలండి ఇప్పుడున్న వాళ్ళందరూ దెబ్బగా కొట్టుకుపోతారు అన్నాడు, ఒక్క దెబ్బకే కదా. నా యందు పాపం ఉన్నదని మీరు స్థాపించు. ఎవడు స్థాపించడం అంటే హూ కెన్ ఎస్టాబ్లిష్, చెప్పగలడు, కరెక్ట్గా చెప్పాలి. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని ఒక మూవీ తీశారు, తెలుసు కదా. అది ఇండియాలో రిలీజ్ అయిందా నాకు తెలియదు, రిలీజ్ అయిందా కాలేదు. తీస్తే దాంట్లో ఏం చేశాడంటే ఏసైకి పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారని చేశాడు అందులో. అది మూవీలో తీశాడు. అంటే మూవీ అంటే కొంచెం కమర్షియల్ కాబట్టి కొంచెం ఏమి యాడ్ చేస్తారు, మసాలాలు యాడ్ చేస్తారు. మసాలా అంటే చెత్త చెదారం. అయితే ఈ మూవీ వీళ్ళు చూసారన్నమాట, ఎవరో మన ఈ కంట్రీస్ ఉన్నాయి కదా, గల్ఫ్ కంట్రీస్ చూసి ఒక ఛాలెంజ్ చేశాడు. ఎందుకంటే ఏసైన వాళ్ళు దేవుడిగా ఎంచకపోయినా దేనికి వస్తారు, పైగా ప్రాఫిట్ ఒక ఛాలెంజ్ పెట్టాడు. ఏంటరే, ఈ సినిమా తీసినోడిని తలకాయ కానీ మొండెం కానీ తీసుకొస్తే వానికి $1 కోటి ఇస్తాను. $1 కోటి తలకాయ కానీ మొండెం వాడిని తీసేయండి. ఎందుకు, వాళ్ళకి ఏమి ఇష్టం లేదు, వాళ్ళ ప్రాఫిట్ని అట్లా అంతా వాళ్ళకి ఏమొచ్చేసిందన్నమాట, కోపం వచ్చింది. నువ్వు తీసుకుపోయి ఎవరితో ఏం చేస్తావు, మా ప్రాఫిట్ని తీసుకుపోయి ఎవరెవరో మ్యారేజ్ గీరేజ్ ఏమేమో చెప్పినావు, ఆయనను దూషించినారు కాబట్టి వాడు భూమి మీద ఏం కాడు, వాడు సల్మాన్ రష్దీ అని వాడి పేరు రాసినోడు. ఇప్పటికీ పారిపోయి ఇంగ్లాండ్లో ఉన్నాడు వాడు. ఎందుకంటే వాడు వచ్చాడంటే ఏం చేస్తారు, దొరకకుండా ఉన్నాడు అండర్ గ్రౌండ్. ఎవడైనా చూశాడంటే ఏం చేస్తారు, నరికి పడేస్తారు కదా. లోకంలో చాలామంది తెలుసు ఆయన ఏం లేదు, పాపం లేనివాడు కదా. ఆయన మాత్రమే నీ పాపమును ఏం చేయగలడు, క్షమించగలడు. పాపమును క్షమించే శక్తి కానీ ఆ యొక్క అర్హత కానీ ఎవరికి ఉందండి, యేసయ్యకి, ఇంకెవరికి లేదు. మనం మామూలుగా ఎవరైనా తప్పు చేస్తాం క్షమించలేదు, ఇక పాపం క్షమిస్తావు నువ్వు, అంత లేదు మనకి, ఏం కదా, అంత ఏం లేదు. ఈరోజు సీన్ లేదు మనకి, ఆ పదం అంత లేదు మనకి, లేదు. ఎందుకో నీ పాపం దేవుడి దగ్గరకు, ప్రభు దగ్గరకు వచ్చి ఏం చేయాలి, కన్ఫెస్ చేయాలి. ఒక మాట చూద్దాం, చూడమ్మా 32వ కీర్తన 5వ వచనం. 32వ కీర్తన 5వ వచనం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా దావీదు అన్నాడు, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. పైన చిన్న ఫుట్ నోట్లో సారీ పైన చిన్న చిన్న అక్షరాలు 32వ కీర్తనలో చిన్న చిన్న అక్షరాలతో రాశాడు చూడు, ఏముందో, దావీదు దైవ ధ్యానం. ఇంకా అంతేనా, ఎస్. ఏమన్నాడు, నీ ఎదుట నా పాపం ప్రభా కన్ఫెస్ చేస్తాను. చదువు 32:5 ఇంగ్లీష్ చదువు. I acknowledge my sin to I you. acknowledge my sin to you. My sin to you. And I did not cover my iniquity. And I did not cover my. I said. I'll confess my transgressions to the Lord. I said I'll confess my transgressions to the Lord. And you forgave the iniquity of my sin. And you forgave my iniquity of my sin. So, నీ పాపం ఒప్పుకొని విడిచిపెడితే, ఒప్పుకుంటే ప్రభు నీ ఎడల నా ఎడల ఎన్ని కార్యములు చేయగలడు కదా. మనకి దేవునికి మధ్యలో ఏంటి, పాపమే, ఇంకేం కాదు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం. 59:1 చదువుదాం. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురచ అంటే షార్ట్ కురచ కాలేదు. చదువు. విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. చదువు. మీ దోషములు మీకును మీ దేవునికిని మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చినాయట. మన దేవునికి మనకు అడ్డంగా వచ్చింది ఏంటి, దోషం. దాన్ని తీసేయాలి కదా. ఎవరు తీయాలి, దేవుడా నువ్వా? దేవుడు తీసేయాలి. క్షమించాలంటే నువ్వు పోయి ఒప్పుకోవాలి. మీరు అనొచ్చు, దేవుని తెలుసు కదా నేను ఏమేం చేశాను, ఆయన తీసేయచ్చు కదా ఆటోమేటిక్గా. కరెక్టే కదా. ఏంటి మీరేమంటారు, తీసేయచ్చు కదా ఆటోమేటిక్గా.
ఏమంటారండి, ఇది ఆటోమేటిక్ తీసేయచ్చు కదా, తీసేయరా? ఎందుకు? నువ్వు నీకు తెలవాలి ఏం చేసావు. దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే నువ్వు రిపెంట్ కావాలి, పశ్చాత్తాపడాలి. దేనికోసం? నువ్వు చేసిన దాన్ని బట్టి. ఆటోమేటిక్గా తీసేస్తే నీకేముండదు, ప్రతిసారి చేస్తావు, తీసేయాలంటావు. దాని రిజల్ట్ ఏంటి? ఎవడు అనుభవిస్తాడు? పాపానికి ఏముందండి, ఉందా పర్యవసానం ఉందా? ఎస్, పాపానికి పర్యవసానం ఉంది, గుర్తుపెట్టుకోను కదా. అన్కన్ఫెస్ సిన్, నీ హృదయంలో పాపం దాచుకున్నావంటే దానికి పర్యవసానం ఉంది, దాని రిజల్ట్ ఉంది కదా. అవును, అవునండి. చాలా భయంకరం. మనం ఎంత దేవునిలో ఎంత ఎదుగుతామో, దేవునిలో ఎంత ఎదగాలి కానీ ఎంత పైనుంచి పడతామో అంత దెబ్బలు తగులుతాయి. అంతేనా? అంతే. బిల్డింగ్ ఇప్పుడు ఇంత ఎత్తు నుంచి పడ్డట్టు దెబ్బలు తగులుతాయా లేవా కదా. ఒక 2 అంతస్తుల బిల్డింగ్ అనుకో, ఇంకెక్కువ తగులుతుంది. 3 అటే, అవునా? అండ్ ఇంకో సంగతి చెప్తాను మీకు, ప్రభుని నమ్ముకున్న వాళ్ళు జాగ్రత్త వినండి. విశ్వాసం ముఖ్యంగా. ఎప్పుడైతే నేను దేవుని దగ్గర నా పాపం ఒప్పుకున్నానో, ఆయన నా చేయి పట్టుకున్నాడు. ఆయన నా చేయి పట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఆయనతో నడవాలి, అంతే కదా. పట్టుకున్నాడు, నడవాలి. ఒకవేళ నేను దేనినైనా నా అటు ఇటు చూసి లేకపోతే ఏదో అట్రాక్షన్ అయిపోయి కింద పడి స్పీడ్ తక్కువ అయిపోయింది అనుకో నా నడక, అప్పుడు ఏమవుతుంది? కింద పడిపోతా కదా. కింద పడిపోతే వదిలేస్తాడు, చెయ్యి వదలడు, మరి లాక్కుపోతాడు. లాక్కుపోతేనే ఏమవుతాయి? మన బాడీకి, శరీరానికి గీక్కపోద్ది అనమాట. అందుకని దెబ్బలు తెలియదు మనకి. ఎప్పుడన్నా అపరాధం ఏదైనా అన్నీ కాదు, బట్ మెనీ ఆఫ్ టైమ్స్ అట్ హ్యాపెన్స్. అంతే, దేవునితో చక్కగా లేకపోతే, ఆయన మాట సరిగా వినకపోతే, డెలిబరేట్గా మనం అవిధేయత చూపితే పడిపోతే ఏం చేస్తాడు ఆయన? కొంతమంది పడిపోయామని కూడా తెలియదు, గీసుకుపోద్ది అనమాట అంతా. అంటే బాడీలు చాలా దెబ్బలు తగులుతాయి వాళ్ళకి. సరే, అర్థమైందా మీకు? డబ్బు నష్టం అవుతుంది, ఆరోగ్య నష్టం అవుతుంది, పిల్లలకు నష్టం అవుతుంది, భార్యకి నష్టం అవుతుంది. అది గ్రహించిన ధన్యుడు. తొందరగా ఏం చేయాలి? లేచి నిలబడాలి, నడవాలి. ఆయనకు నడబడతాం. పిల్లలు చూడండి, ఫస్ట్ లేవంగా పుట్టంగా నేను నడక నేర్చుకోడాడు, మరి ఇట్లా మెల్లిమెల్లిగా గ్రో అవుతున్న కొద్దీ తప్పటడుగులు వేస్తాడు అన్నమాట. తర్వాత మెల్లిగా అవి పట్టుకొని నడుస్తాడు, తర్వాత వాడద్దు. మనం కూడా అంతే. దేవునిలో నువ్వు నడకపోతే, తెలిసి కూడా తప్పు చేస్తే, తెలిసి కూడా పాపం చేస్తే, నీ శరీరాన్ని దేవుడు ఏం చేయాల్సి వస్తుంది? కొట్టాల్సి వస్తుంది. కొన్నిసార్లు కొంతమందిని మానసికంగా కొడతాడు, కొంతమంది శారీరకంగా కొడతాడు. ఆ ఉద్దేశం ఏంటి? మరలా దేవుని దగ్గర సెట్ చేసుకోవాలి. అంత ప్రేమ కలవాడు కదండి, నన్ను ఎందుకు కొడతా? ప్రేమ ఉంది కాబట్టి కొడుతున్నాడు, అవునా? నిజం. అది ఎవరో తెలుస్తుంది? తనులు తిన్నాడో తెలుస్తుంది, తనులు తిన్నాడో తెలుస్తుంది. ఇప్పుడు ఒకసారి ఇట్లా క్లాస్ అవుతుందండి, మా క్లాస్ ఒకసారి ఏం చేశాడు, చాక్ పీస్ తీసి ఇసురు కొట్టాడు అన్నమాట. పట్టుకొని ఒకటి తెలియదు. మా 50 మంది తెలియదు, ఎవరో తెలుసు? దెబ్బలు తిన్నాడో తెలుస్తుంది. టంగు తగలగానే వాడు మన ముఖం ఇన్నసరికి పెట్టాడు, కానీ మేమందరం ఏమైందని అనుకోలేదు. అంటే తెలియదు కదా మనకు. మరి ఎవడో తెలుస్తుంది? ఈయన ఎందుకు కొట్టాడు ఈయనే తెలుసు, ఎందుకు తిన్నాడు ఆడు తెలుసు. ఈ మధ్యలోనే మనం తెలియదు. అట్లనే కదా కొన్నిసార్లు ఎందుకు జరుగుతుందో ఎవరో తెలుసు నీకు, మా తెలీదమ్మా తల్లి. అన్ని దెబ్బరాయని కాదు, బట్ చాలాసార్లు దేవుడు కరెక్షన్ చేయాల్సి వస్తుంది, బికాస్ హీ లవ్స్ యూ కదా. నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక రుజువు ఏంటయ్యా అంటే, నువ్వు ఇంకా దగ్గర అవ్వాలంటే ఏం చేస్తాడు దేవుడు? కొన్ని రకాల థింగ్స్ చేస్తాడు. సో రెండోదండి, దేవుని దగ్గర నా పాపం ఏం చేయాలి? ఒకటి, నేను పాపిని గ్రహించాలి. రెండోది, దేవునికి దగ్గర నేను ఏం చేయాలి? కన్ఫెస్ చేయాలి. చాలా కన్ఫెస్ చేసి పాపములన్నీ పాత అయిన ఏం చేయాలి? వదిలిపెట్టారు. మళ్ళీ అయినా తెచ్చుకోవద్దు, క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు దాన్ని. ఒక మాట చూద్దాం, సామెతలు 28:13. అతిక్రమములను దాచిపెట్టువాడు, సామెతలు 28:13. అతిక్రమములను దాచిపెట్టువాడు అతిక్రమం అంటే
పాపం. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వర్ధిల్లడంట. వర్ధిల్లడం అంటే తెలుసా ఏంటో? ప్లస్ లేడు, ఫ్లరిష్ కాడు. వాడు పట్టుకున్నంత ఏమైపోద్ది? బంగారమా? నల్ల బంగారం అవుతుంది కదా. వాడు ఫ్లరిష్ గాడంట కదా. ఏమన్నాడు? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఒప్పుకోవాలి, విడిచిపెట్టలేవు నువ్వు పాపము. అందుకని దేవుని శక్తి అవసరం. ప్రభువా, ఈ పాపం నాకు జయ జీవితం. నువ్వు మానవస్ పొంది బ్యాప్టిజం తీసుకుని మళ్ళీ సినిమాలు చూస్తున్నావు అనుకో, నువ్వు జయించినట్ట ఓడిపోయినట్ట? చెప్పు నాకు. ఓడిపోయినట్టుగా. దాని మీద జయం కావాలంటే ఏం కావాలి? దేవుని శక్తి కావాలి, పవర్ ఆఫ్ గాడ్. ఎందుకంటే పాపం జయించిన అంతా ఏంటి? అంత ఈజీ కాదు కదా. ఇట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ సిన్ హ్యాస్ పవర్ కదా. ప్రభా, ఈ ఏంటది ఫోన్లు చూడలేక ఉండలేకపోతున్నా ప్రభు, నిద్రే పడతలే ప్రభు. కొంతమంది దాని మీద చేయేసి పడుకున్నాడు. భార్య మీద వేసుకుంటా, భర్త మీద వేయడం. దాని అది ఏంటంటే మనకొక టూల్. అది వీళ్ళిద్దరి మీద వేసుకో, అది పర్వాలేదు, వేరే అది మనుషులు కాబట్టి కదా. దీని మీద దానికి ఏమైపోతారంటే ఒకలాంటి అడిక్షన్ కదా. దేవుని అడగాలి, ప్రభా నాకు తెలియదు. కొంతమంది అదే అంటున్నారు, పిచ్చి. హైదరాబాద్లో పెట్స్ క్లబ్ అని ఒకటి ఉంది. పెట్స్ అంటే పెంపుడు. ఇక్కడ పెట్స్ ప్రేమికులు ఉన్నారా లేరు అనమాట. పెట్స్ అంటే ఏమంటారు? నువ్వేనా? కాదు. పెట్స్ అంటే ఏంటి? పిల్లులు, కుక్కలు. మనిషినన్నా వదిలేస్తారు కానీ దాన్ని మాత్రం ఏంటి? ఇంతకు మనిషి గొప్ప, మనిషి ఇదా అదే? ఏది? వాళ్ళకి ఆ కామన్ సెన్స్ పోద్దనమాట. ఎప్పుడైతే అంటే మనిషి దేవునికి దూరం అయిపోతాడో వాడన్నీ దేనికి కాంప్రమైజ్ ఏం చేస్తాడు? తల తిక్క పనులు చేస్తాడు. ఏది వాల్యుబులో ఏది ఇన్వాల్యుబులో తెలియదు వాడు. నేను చెప్పిన ఒక ఆమె అంట అమెరికాలో, ఆమె ఆస్తి అంతా కుక్క పేరు రాసిందట. కుక్క పేరే రాసిందే. బుద్ధుంది అసలు ఆమె? చెప్పు నాకు. ఉందా? బుద్ధుంటే ఆ పనులు చేస్తుంది కదండి. అడిక్షన్. దేవుడు నేను చెప్తానంటే కొన్ని పెట్ సిన్స్ ఉంటాయండి. పెట్ అంటే మనం దాన్ని చాలా ముద్దుగా పెట్టుకుంటాం, పెంచుకుంటాం. కొంతమంది అంటే నేను విన్నా, వేలు ఖర్చు పెడతాడు దాని మీద, కుక్కల మీద, పిల్లల మీద కాదు మరి పిల్లుల మీద, దాని మీద ఖర్చు పెడతారు. దానికి ఇంజక్షన్లు, దానికి ఒక డాక్టరు, దానికి ఒక బెడ్. మూగుడినేమో బయటకు పడుకోబెట్టి ఈ కుక్క పిల్లని ఎక్కడ? బెడ్ మీద. ఆ మధ్య ఒక అమ్మాయి ఏం చేసింది తెలుసా? దానికి అడిక్ట్ అయిపోయి వాళ్ళ నాన్నతో అందండి, ఇక నేను లాభం లేదని దాన్ని పెళ్లి చేసుకుంటా ఉందంట. దీన్ని వాళ్ళ నాన్న అన్నాడు, ఆయన ఇంత అవి చదువులేని పిల్ల కాదు, బీటెక్ ఏమో చదివింది. మరి చదువులు ఏమి నేర్పిస్తే నాకు అర్థం కాదు. దేని చేసుకుంటా ఉంది? వాళ్ళ నాన్న అంటే, అమ్మ నీ మైండ్ సట్గయా అంటే తెలుసా ఏందో? హట్గయా, హిందీ తెలుసా? సట్గాయ అంటే అర్థం తప్పిపోయింది, హట్గాయ అంటే తొలగిపోయింది. మా బ్రెయిన్ మారాగా పనిచేయట్లేదు నీ బ్రెయిన్. సో డాక్టర్ దగ్గరికి వెళ్దాం, జిద్దు చేసి అసలు గోల పెద్ద ఇదైపోయింది అన్నమాట. ఎందుకంటే అంటండి, ఎస్, పాపం ఒప్పుకొని ఏం చేయాలి? మనం విడిచిపెట్టాలి. ప్రభువా నీ కృప దయచేయండి, నేను దీంట్లో ఉన్నా ప్రభు, దీని నుంచి బయటకు రావాలి ప్రభు. కొంతమంది దోస్తులు కదా, దోస్తులు వదిలిపెట్టాలా? పాత దోస్తులు అందరూ వదిలిపెట్టాలి, లేకపోతే వెనక లాగేస్తారు వాళ్ళు. మళ్ళా మొదటి కన్నా రెండో దశ ఘోరంగా ఉంటుంది అనమాట నీకు కదా. దోస్తులకి ఏం చెప్పాలి? మాట్లాడదాన్ని మాట్లాడడం, కానీ హలో అంటే హలోనే, చలో అనొద్దు. ఈసారి చలో అన్నావా మళ్ళా వెనకకి వెళ్ళిపోతావు. ఇప్పుడు కొత్త ఫ్రెండ్స్, నువ్వు దేవునిలో నూతనమైన వ్యక్తి కాబట్టి కొత్త ఫ్రెండ్స్, దేవుని బిడ్డ నమ్ముకున్న వాళ్ళు, దేవుని గ్రహించిన వాళ్ళు, నీకు కొత్త ఫ్రెండ్స్, కొత్త నేచర్, అంతే కదా.
2 కొరింథీ 5:17 ప్రకారం నూతన స్వభావం దయచేశాడు దేవుడు. అందుకని నూతనమైన ఫ్రెండ్స్, నూతనమైన ఆశలు, నూతనమైన యాటిట్యూడ్స్. పాత వాళ్ళు కాదు. పాత వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు? వెనక్కి లాగేవాళ్ళు, నిన్ను పాపంలో మళ్ళా పడేసేవాళ్ళు. కొంతమంది నీ ప్రభుని నమ్ముకుంటారు కానీ పాత ఫ్రెండ్స్ అని వదలరు అనమాట. వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు చెప్పావు, నేను బ్యాప్టిజం తీసుకున్నాను, నేను రాను అంటే చాలే రావా, చాలు చెప్పక నాకు. ఎందుకంటే వాళ్ళకి నువ్వు ఏమైపోయినావు, యూ బికేమ్ యూస్ టు, అంటే ఒక చులకన అయిపోయాను. నడు ఏం కాదు, ఒక్కసారికి ఏసై క్షమిస్తాడులే పదా అండి. వాళ్ళ డానియల్ చేయట్లే, ఒక్కసారి చేస్తే ఏమైంది? నో కదా. పాత దోస్తులు వదలకపోయావా, మళ్ళా వెంకకి వెళ్ళిపోతావు, మళ్ళా ఘోరమైన పరిస్థితి వెళ్ళిపోతుంది. చూడండి, నెంబర్ 3 స్టెప్ ఏంటి చెప్పు? విడిచిపెట్టాలి. ఏంటిది? పాపం విడిచిపెట్టాలి. తర్వాత లాస్ట్ నేను చెప్తాను, స్టార్ట్ ఏ టోటల్ న్యూ లైఫ్ అన్నమాట. కొత్త జీవితం ప్రారంభించు. 2 కొరింథీ 5:17 చదువు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17 వచనం. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల. 2 కొరింథీ 5:17 పేజ్ నెంబర్ తీయండి ఒకసారి. 2 కొరింథీ 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, పాతవన్నీ గతించను, ఇదిగో క్రొత్తవాయెను. ఇంగ్లీష్ చదువు. Therefore, if anyone is in Christ, he is a new creation. The old has passed away. Behold, the new has come. passed. అంటే వెళ్ళిపోయింది, వదిలిపెట్టా. పాతవి తెచ్చుకోదు కదా, పాతవి తెచ్చుకోదు. పాతవి తెచ్చుకుంటే మళ్ళీ కొత్తవి కూడా పాడైపోతాయి. అవునా? కొంతమంది పాత ఇష్టం, పాత స్నేహితులు, పాత బట్టలు వదలరు తెలుసా. మరి ఎందుకున్నాయి ఇంట్లో? ఎందుకున్నాయి? తెలియదు వాళ్ళకే. మాకు తెలిసి ఒక ఆంటీ ఉండేది, డెక్కన్ క్రానికల్ ఎప్పుడు స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఉంది ఆమె ఇంట్లో పేపర్. ఆ పేపర్ ఇట్లా ఎత్తినామంటే పిగిలిపోద్ది అనమాట. ఎందుకంటే ఎప్పుడో 1940s స్టార్ట్ చేశారు డెక్కన్ క్రానికల్ పేపర్ అని తెలుసా మీకు? అప్పటికి దాచుకుంది. ఒకరోజు అడిగినా అంటే ఎందుకు ఈ పేపర్లో అంటే, నో యూ డోంట్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ మ్యాన్ అంది. దేని ఇంపార్టెన్స్? 1940 అంటే 70 సంవత్సరాల క్రితం పేపర్ ఏం చేసుకుంటావు ఆయన? ఇట్లా లేపినామంటే ఏమైపోయింది? ఇట్లా పిగిలిపోయింది, ఇట్లా ఏమంటుంది, ముక్కలు అయిపోయింది. వదలరు కూడా పాత కొంతమందికి అండి. అవునా కదా? పాత డబ్బాలు ఉంటాయా, పాత. అందుకని వాడు అమ్మేవాడు పాత సామాన్లు అంటాడు. పాత ఇచ్చేసాయి. ముఖ్యంగా నీ జీవితంలో ఉన్న పాతని ఏం చేయాలంటే వదిలి కొత్త ఇస్తాడు దేవుడు. నూతన స్వభావం, నూతనమైన సంగతులు దేవుడు ఇస్తాడు. అంతేనా? పాత వదలకపోతే ఖాళీ ఉండదు. ఇప్పుడు పాత దాంట్లో నడిపిస్తున్నాం అనుకో, కిరణ్ నాకు అది కొత్త స్టవ్ కావాలని ఏమైనా పాత వాడుకో అంటాడు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? పాతది ఆ పాత సామాను అరుస్తాడు, వాడికి ఇచ్చేయి. అప్పుడేమొస్తుంది? పాత ఫ్రిడ్జ్ ఉంది, దాన్ని కొట్టి తిట్టి దాన్ని డమ కొట్టే కన్నా బెటర్ ఏంటి? అంతే. ఎందుకంటే అంటే కొంతమంది పాత ఆడితో హ్యాపీగా ఉంటారండి. తీసేయది, పాత తీసేస్తే దేవుడు నూతనమైన నింపుతాడు అనమాట కదా. ఇప్పుడు చెరువులు ఏమంటారు, నదులన్నీ ఎండిపోయినాయి కదా. ఇప్పుడు ఏమొస్తాయి? ఇప్పుడు కొత్త నీరు వస్తాయి. వర్షాలు రాగానే జూన్ ఎండింగ్లో కానీ అట్లా కొత్త నీరు వస్తుంది. పాత ఏంటి? ప్రభు కూడా అంతే నీ జీవితంలో. ఇదిగో సారాయి దాసమైన హాగరు ఎక్కడి నుంచి వచ్చితివి, ఎక్కడికి వెళ్తున్నావు? ఈరోజు నువ్వు జవాబు చెప్పుకో నీకు నువ్వే. నేను పరలోకం వెళ్తున్నాను, పరదైస్కి వెళ్తున్నా, దేవుడు ఉండే స్థానానికి వెళ్తున్నా. ఇవన్నీ కూడా నాకు టెంపరీ. ఒకరోజు దీన్ని ఏం చేస్తాను, నేను విడిచిపెట్టేస్తాను. బలంగా వదిలిపెట్టవా, నీ టైం రాగానే వెళ్ళిపోతావు. నేను చెప్పాను, దేవుడు మనకు ఒక ప్రోగ్రాం రాసిచ్చాడు. ఆ ప్రోగ్రాం ప్రకారం ఏంటి మనం అన్ని లైఫ్లో జరిగిపోతాయి, నీకు ఇష్టమున్నా లేకపోయినా కదా. దేవుడు మన వినికిళ్ళు ఎక్క మాటలను దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దామమ్మా. తలలోంచండి, కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషం నీ లైఫ్ గురించి నువ్వు ఆలోచన చేసుకో. సారాయి దాసివైన హాగరు ఎక్కడి నుంచి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు అని దేవుడు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తున్నాడండి. ఈ జవాబు నువ్వే చెప్పుకోవాలి.
ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఈరోజు మన ఆఖరి రోజు అయితే అసలు ఎక్కడికి వెళ్తున్నావు? వేర్ ఆర్ యూ గోయింగ్? ఎక్కడికి వెళ్తున్నావు? పరలోకమా లేక ఆరణ అజ్ఞ ప్రభు చేస్తున్నాడు. వెళ్ళాలంటే 4 స్టెప్స్ చెప్పాను. నెంబర్ 1, నేను పాపినని గ్రహించాలి. నీ గ్రహింపు ఉందా? రెండోదిగా నీ పాపం వేసే దగ్గర ఒప్పుకోవాలి. మూడోదిగా ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టాలి. 4వదిగా కొత్త జీవితం ప్రారంభించు. పాత పట్టుకొని తిరగమాక. పాత అయిన దేవుని దగ్గర వదిలిపెట్టు. దేవుని పాదం దగ్గర వచ్చి కన్ఫెస్ చేసు. ప్రభునందు కన్ఫెస్ చేసు. ప్రభునందు ఒప్పుకొని, ప్రభు నన్ను క్షమించు, నీ కృప నాకు దయచేయి ప్రభు అని చిన్న ప్రార్థన చేసుకో. దేవుడిని దయ చూపిస్తాడు. పాత వాటితో నీ జీవితాన్ని వ్యర్థం చేసుకోకు. ఎవరైనా సరే మనలో చిన్న ప్రార్థన చేయండి.